తెలంగాణలో వలసల రాజకీయం పీక్స్కి చేరిపోయింది. ఆపరేషన్ ఆకర్ష తెరలేపిన కాంగ్రెస్ బీఆర్ఎస్ పెద్ద తలకాయ మీద గురిపెట్టింది. తాజా పరిణామాల మధ్య పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కె కేశవరావు ఇవాళ ఎర్రవల్లిలో కేసీఆర్ని కలిసి తన నిర్ణయాన్ని అధినేత ముందుంచారు. అయితే కేకే తీరు పట్ల కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే కేకే కూతురు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇటీవలే కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపా మున్షితో ఆమె సమావేశమై పార్టీలోకి ఆహ్వానించారు. విజయలక్ష్మి నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతున్న సందర్భంలో ఇప్పుడు కేకే నిర్ణయం మరింత హాట్ టాపిక్ అయింది. ఈ అంశంపై కేసీఆర్కు కేకే వివరణ ఇచ్చినట్లుగా సమాచారం అందుతుంది. అయితే కేకే ఎపిసోడ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కల్లోలం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. కేకే ఎందుకు పార్టీ మారుతూ ఉన్నారు? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో వలసలు పెరగడంతో అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలోనే ఒక పెద్ద చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేఎల్ఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్య ఇప్పుడు అది అతిపెద్ద వివాదంగా మారింది, చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు పైపెచ్చు కేకే లాంటి వ్యక్తి కూడా ఇప్పుడు పార్టీ మారటం అనేది మారాలని అనుకుంటాం. దాంట్లో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాం, కాంగ్రెస్ పార్టీలోనే చనిపోవాలి అనే ఆలోచన ఉన్నట్లుగా కేసీఆర్కి నేరుగా చెప్పడం. అయితే కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలో చావాలనుకున్న కేకే మధ్యలో బీఆర్ఎస్కి ఎందుకు వచ్చాడు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నమాట. బీఆర్ఎస్లోకి వచ్చి 14 సంవత్సరాలు కుటుంబ పరంగా మొత్తం పదవులు అనుభవించి ఎంపీలు తీసుకొని పార్టీ సెక్రటరీ జనరల్గా తీసుకొని కూతురికి సడన్గా పారాషూట్గా వచ్చి మేయర్ తీసుకొని కొడుక్కి నామినేటెడ్ పోస్ట్ తీసుకొని మొత్తం అంతా అయిపోయిన తర్వాత కేకే ఇప్పుడు కేసీఆర్ని బయట తిడుతూ ఉన్నారు. అదేవిధంగా కేసీఆర్ ఫ్యామిలీ తప్ప తెలంగాణలో ఎవరు రాజకీయం చేశారు, బీఆర్ఎస్లో ఎవరు రాజకీయం చేశారని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఏంటి, ఏ పని చేయాల్సిన వాళ్ళు ఆ పని చేయాలని చెప్పి ఇప్పుడు కేకే విమర్శించడం మొత్తంగా రాజకీయ లాయల్టీకి సంబంధించి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కనిపిస్తూ ఉంది. కేకే గతంలో తెలంగాణ ఉద్యమం సందర్భంగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ సభ్యుడిగా, ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చి బీఆర్ఎస్లో చేరి బీఆర్ఎస్లో సెక్రటరీ జనరల్గా ఉండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ తర్వాత కేకే అనే తరహాలో ఇమేజ్ అయితే కనిపించింది. సెకండ్ ప్లేస్లో ఉన్నారా లేదా పక్కన పెడితే సెకండ్ ప్లేస్లో ఉన్నట్టుగా ప్రొజెక్షన్ కనిపించింది. కేకే ఈరోజు పార్టీ మారుతూ ఆయన వెళ్తున్న పద్ధతి కాంగ్రెస్ పార్టీలోని చనిపోవాలని అనుకునే ఆలోచనతో వెళ్తున్నానని చెప్తున్న అభిప్రాయం రాజకీయ అవకాశమాదమా లేదు బీఆర్ఎస్లో తనకు భవిష్యత్తు కనిపించలేదా, ఏ కారణంతో వెళ్ళిపోతున్నారు? బీఆర్ఎస్ నుంచి వరుసగా వలసలు వెళ్ళిపోవటం బీఆర్ఎస్ బలహీనత, లేదంటే కాంగ్రెస్ పార్టీ గతంలో నష్టపోయిన ఏదైతే బీఆర్ఎస్ వల్ల నష్టపోయిందో దానికి రివెంజ్ తీర్చుకుంటూ ఉన్నారా? అయితే రివెంజ్ పక్కన పెడితే బీఆర్ఎస్ నుంచి వలసలు రావటం, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని నష్టం చేయాలని చంపేయాలని చూసిన అదే బీఆర్ఎస్ నాయకుల్ని కాంగ్రెస్లోకి తీసుకోవటం ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు నచ్చటం లేదు. ఉన్న కాంగ్రెస్ నాయకులు యాడికి పోవాలి అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. అది కేఎల్ఆర్ రూపంలో ఆ మాటలు అనిపిస్తున్నాయి. ఒకసారి కేఎల్ఆర్ ఏమన్నారు విందాం. డోర్ తెరుస్తాం అంటున్నారు. కాంగ్రెస్ కు మోసం చేసిన దొంగలను కూడా మీరు లోపలికి తీసుకొస్తే అలాంటి వాళ్ళు మళ్ళీ చచ్చిపోయే ఛాన్స్ ఉంది, కార్యకర్తలు చచ్చిపోయే ఛాన్స్ ఉంది. మరి ఒకసారి అక్కడక్కడ అనుకుంటారు సార్, రేవంత్ రెడ్డి గారికి కేఎల్ఆర్ కి పడదో ఏమో అని మేము చాలా దగ్గర మిత్రులమని కూడా మీరు చెప్పాలి. నేను చెప్తే నమ్మకట్లేనాను. డోర్ తెరుస్తాం అంటున్నారు. కాంగ్రెస్ కు మోసం చేసిన దొంగలను కూడా మీరు లోపలికి తీసుకొస్తే అలాంటి వాళ్ళు మళ్ళీ చచ్చిపోయే ఛాన్స్ ఉంది. ఇది కదా కాంగ్రెస్ రాజకీయం. కాంగ్రెస్లో రాజకీయం ఎలా ఉంటుందంటే స్వయంగా ముఖ్యమంత్రి పక్కన పెట్టుకున్నారు, గేట్లు తెరిచాను అని చెప్పిన ముఖ్యమంత్రి సమక్షంలోనే ఉన్న కాంగ్రెస్ నాయకులకి యాడిగిపోవాలి, దొంగలకి కాంగ్రెస్ పార్టీలో చోటిస్తే ఒకప్పుడు బీఆర్ఎస్ నుంచి ఉండి కాంగ్రెస్ పార్టీని చంపాలనుకున్న ఆ వ్యక్తులకి ఇప్పుడు కాంగ్రెస్లో అవకాశం ఇస్తే ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎక్కడికి పోవాలని సేమ్ గేట్లు తెరిచిన ముఖ్యమంత్రి సమక్షంలోనే కాంగ్రెస్ నాయకుడు నేరుగా ప్రశ్నించారంటే కాంగ్రెస్ రాజకీయం ఎట్లా ఉంటుందో దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు కేకే మారటం కేకే అవకాశవాదమా, కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీనా, ఇలాంటి ఆలోచనలు చర్చలు జరుగుతున్న ఈ తరుణంలో రాబోయే రోజుల్లో మరింతగా బీఆర్ఎస్ లెజిస్లేటివ్ మొత్తంగా విలీనం కాబోతుందని జరుగుతున్నది ప్రచారమా వాస్తవమా? ఈ
ఇలా తెరలేపటం, వలసలకు తెరలేపటం కేఎల్ఆర్ లాంటి వాళ్ళు చేస్తున్న లేకపోతే చెప్తున్న ఆందోళనకి మరింత పెంచే పరిస్థితి కనిపిస్తుందా? లేదంటే పార్టీని బలోపేతం చేసుకోవాలనుకున్నప్పుడు పార్టీలో ఎక్కడి నుంచి వచ్చి చేరినా కూడా వాషింగ్ పౌడర్ నిర్మాత తరహాలో ఇక్కడ కూడా వాళ్ళందరూ పునీతులు అయిపోతారు. ఒకప్పుడు బీఆర్ఎస్లో ఉండి కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరితే పునీతులు అయిపోతారా? గంగానదిలో మునిగినట్టేనా? ఇలా